తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు రావటం కోసం గురుగారు అంటే ఈ రాశి వారికి కృష్ణేశ్వర స్వామి దేవాలయం దర్శిస్తే చాలా మంచిది అంటున్నారు, నిజమేనండి? 100% నిజమ్మా. సో ఈ ఆలయానికి విశిష్ట ఏంటంటే ఈయన ఎరుపు రంగులో ఉండడం చాలా విశేషం. అన్ని లింగాలు కూడా మనకి ఎలా కనబడుతుంటుందంటే సాధారణంగా నలుపు రంగులో నూనె వేసి అభిషేకం చేసి ఉంటూ ఉంటుంది. కానీ ఈయన పగడ రూపంగా మనకి ఎరుపు రంగంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. కేతుకు అధిపతి ఏమా 12 రాశులకు ఒక్కొక్క జ్యోతిలింగం అధిపతిగా మనకు ఇవ్వటం అనేది జరుగుతుంటుంది. ఇక్కడ మనకు బ్రహ్మసూత్రంగా మనకు కనబడడం అనేది ఒకటి విశేషం కనబడుతుంది. ఆ బ్రహ్మసూత్రం ఏంటి అంటే ఇలా నామంలాగా ఉంటుంది. వెనుక భాగం నుంచి ముందు భాగం చూసుకుంటే దాన్ని బ్రహ్మసూత్రం అంటారు. ఈ నామాల ద్వారా నుంచి ఈ ఒక ఆకారంలో ఉండేవంటి ఆ లింగం ఎరుపు రంగులో ఉండి ఆ స్వామిని వెళ్ళి విశేషమైనటువంటి ఒక కైంగర్యాలతో స్వామిని దర్శనం చేసుకుంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉండడం అనేది జరుగుతుంది. అంటే ఇప్పుడు అయితే ఈ కర్కట రాశి వారికి ముఖ్యంగా వ్యాపారంగా కావచ్చు, ఉద్యోగం పరంగా కావచ్చు, సంతాన పరంగా కావచ్చు, ఎన్నో ఏళ్ళ నుంచి ఎదురు చూస్తున్న వారికి శుభవార్త రావడానికి అవకాశం ఉంటుంది. మ్యారేజ్ పరంగా ఉండే వాళ్ళకి ఎప్పుడు దగ్గర దాకా వచ్చేసి ఇరిగిపోతూ ఉంటుంది ఏమా, కొద్దిగా సంబంధాలు ఖాయం చేస్తూ మళ్ళీ ఇంటికి వెళ్ళి మేము కబురు చెప్తామంటే బ్రేకప్ అవుతూ ఉంటుంది. ఎందుకు అవుతుంది? ఈ యొక్క కుజ దోషం ఉన్న వాళ్ళని కావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఆ దోషమే లేకుండా పోవాలంటే ఫ్యామిలీతోని మీరు ఒకసారి స్వామివారి సన్నిధికి వెళ్ళి ఒక రాత్రి వసం చేసి అక్కడ స్వామితో ఉదయాన్నే బ్రాహ్మణి ముహూర్తంలో అంటే 3:30, 4 గంటలకు 5 గంటలకు ఆ ప్రాంతంలో స్వామికి అభిషేకాలు చేయండి. చక్కగా అద్భుతమైనటువంటి ఒక వైబ్రేషన్స్ వస్తుంది. ఆ స్వామికి చేసిన తర్వాత ఇచ్చినటువంటి తీర్థప్రసాదాలు ఇంటికి తీసుకురండి, మంచి వైబ్రేషన్ ఉంటుంది. కేతు దోషం ఉంటే ఎంటుకలు ఊసిపోతాయి, దెబ్బలు తలుగుతాయి, బాగా రక్తహీన దోషం అవుతుంటుంది. మనకు ఆందోళన టెన్షన్స్ బాగా పెరుగుతుంటాయి కర్కట రాశి వాళ్ళకి. కాబట్టి వీళ్ళు ఈ యొక్క ఆలయంలో వెళ్ళటం వల్ల చాలా చక్కని ఒక పరిహారం చేసుకుని అద్భుతమైనటువంటి ఒక యోగదాయకం రావటం జరుగుతుంటుంది. దీనికి విశేషంగా వ్యవసాయ రంగం ఉన్న వాళ్ళకంటే కొంతమంది చదువుకున్న వాళ్ళు ఉంటారు, కొంతమంది చదువుకోలేని ఉంటారు, కొంతమంది అంత దూరం వెళ్ళలేని వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళకి ఏంటి ఇప్పుడు మీకు దగ్గర ఉన్నటువంటి శివాలయంలో నవగ్రహాల ఆలయం ఉంటుంది ఏనా, ఆ నవగ్రహ ఆలయంలో ఉన్నటువంటి కేతు గ్రహానికి ఈ స్వామివారి పేరు చొప్పున స్వామికి అభిషేకం చేయాలి. అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణునికి సంపాదించేసి ఆలయంలో ఉన్నటువంటి గ్రహాలకన్నీ కూడా ఎటువంటి అవసరం పడుతుందో ధాన్యాలు కావచ్చు, వస్త్రాలు కావచ్చు, ఏదైనా ఉన్నాయి ఆలయ అధికారులను కానీ అక్కడ ఉన్న పూజ వాళ్ళని సంపాదించి చేస్తే మంచి లాభదాయకం. అంటే ఏ వారం చేసుకుంటే మంచిది? అంటే సోమవారమా లేకపోతే మంగళవారం? మంగళవారం కేతుకు మంగళవారం విశేషము, లేని పక్షాన ఆదివారం నాడు చేసుకోవడం వల్ల మంచి ఫలితం లభిస్తుంది. ఈ ఆదివారము మంగళవారం చేయటం ఏమిటి అంటే రాహుకేతువు చాలా విశేషమైన. ఎందుకంటే ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధ గురు శుక్ర శని రాహు కేతువే నమః. ఎప్పుడైనా ఉదయాన్న సూర్యునికి నమస్కారం చేస్తారు ఆద్యం మొదటి సమయంలో ఈ యొక్క నవగ్రహ స్తోత్రాన్ని వీళ్ళు పాటించి చక్కగా ఈ యొక్క మాసమంతా కూడా స్వామికి తీర్థ ప్రసాదాలు ప్రసాదిస్తే చాలా మంచి వైబ్రేషన్స్ రావటం అనేది జరుగుతుంది. ఇంకోటి ఏంటి అంటే మీకు రుణం అంటే ఇప్పుడు మనం తీసుకున్నది అప్పు కావచ్చు, లేదంటే మీరు ఎవరి దగ్గర ఇచ్చినామంటే అప్పు కావచ్చు, అది తిరిగి రావడానికి ఆస్కారము ఈ జూన్ నెలలో మనకి కనపడుతూ ఉంటుంది. ఎప్పుడు ఈ ఆలయానికి వెళ్ళి వచ్చిన తర్వాత అక్కడ ప్రత్యేకంగా స్వామివారి సన్నిధిలో కూర్చొని మీరు అభిషేకం చేసేటప్పుడు ఒక మంత్రం ఇస్తాను, బీజ మంత్రాన్ని. ఆ మంత్రాన్ని మీరు జపం చేసుకుంటూ స్వామి సన్నిధిలో ఆ పాలు కానీ ఆ పంచామృతం కానీ ఏమో పల విధమైనటువంటి పాలరసం కానీ అవన్నీ కూడా మీరు వేస్తూ ఉంటూ ఆ మంత్రం చేస్తే ఆ ఒక అద్భుతమే వేరు, ఆ ఒక వైబ్రేషన్సే వేరు. మీలో ఒక అద్భుత తేజస్సు కనపడుతుంది. ఆ స్త్రీ కావచ్చు, పురుషుడు ఎవరైనా కావచ్చు, చక్కగా చేయండి, బ్రహ్మాండంగా చేయండి, మంచి లాభదాయకంగా ఉంటుంది. మంచి పరిహారం తెలియజేశారండి, ధన్యవాదాలు మీకు. నమస్తే. చూసారు కదండి గురుగారి మాటల్లో. మీరు గురుగారిని సంప్రదించాలి అనుకుంటే మీకు స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది కదా, ఆ నెంబర్కి కాల్ చేసినట్టయితే గురుగారి అపాయింట్మెంట్ అనేది మీరు తీసుకోవచ్చు. ఇలాంటి విశేషమైన అంశాలతో మళ్ళీ మీ ముందుంటాను. ధన్యవాదాలు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.